నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. విపరీతంగా జుట్టు రాలే సమస్య, నవీన ఆయుర్వేద వైద్యం, శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా, గురు ఆయు కేర్ హాస్పిటల్, హైదరాబాద్, విశాఖపట్నం. డాక్టర్ రాకేష్ కుమార్. వివిధ కారణాల వల్ల ఇటీవల జుట్టు అన్ని వయసుల వారికి రాలుతోంది. జిడ్డును నివారించుకునే నేపథ్యంలో షాంపూలో వాడకం విపరీతంగా వాడటం వల్ల జుట్టు రాలడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇదే కాకుండా లోతైన విషయాలపై అవగాహన పెంచుకోవాలనుకుంటున్నారా? డాక్టర్ రాకేష్ కుమార్ గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రాకేష్ కుమార్ గారు. రాకేష్ కుమార్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే కంప్లైంట్ హెయిర్ ఫాల్ అవుతుందంటే చిన్న ఏజ్లోనే హెయిర్ ఫాల్ని ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ వెంట్రుకలు రాలడానికి ప్రధాన కారణం ఏంటండి? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్ అండి. శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా, చిక్కడపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. యాక్చువల్లీ ఈరోజు మనము జుట్టు రాలడం గురించి మాట్లాడుతున్నాం కదా. జుట్టు రాలడం అనేది లోకల్గా ఉంటుంది, ఇంటర్నల్గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉంటుంది. సరిగా మ్యాక్సిమం ఏంటంటే చాలామంది తలకు నూనె సరిగా పెట్టకపోవడం అనేది, వయసుతో తేడా లేకుండా ఇప్పుడు చిన్న పెద్ద అనేది ఎవరు మ్యాక్సిమం ఆయిల్ అనేది వాడటం లేదండి. లోకల్ ప్రాబ్లం అదొకటి ఉంటుంది. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేది చూసుకుంటే మ్యాక్సిమం మనకు సరిగా ఆహార నియమాలు అనేది సరిగా లేకపోవడము, పోషకాహారం అనేది సరిగా తీసుకపోవడము, నిద్ర అనేది చాలామంది అసలు పడుకోవట్లేదు, అసలు టైంకు అనేది నిద్ర అనేది లేకపోవడము, ప్లస్ స్ట్రెస్ నుంచి ఏమవుతుంది అంటే హార్మోన్స్ అనేది మన మగ కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళలో మగవాళ్ళలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది. అదే ఆడవారిలో అయితే మాత్రం ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనేది ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడడం వల్ల జుట్టు రాలడం అనేది ఎక్కువగా వస్తుంటుంది. అంటే లోతైన కారణాలను మనం తెలుసుకోవాలంటే ఇంటర్నల్గా ఏమైనా పోషకాహార లోపం ఉందా, ఇవి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ముందుగా యాక్చువల్లీ జుట్టు రాలడం అనేది ఒక వయస్సు బట్టి కూడా ఉంటుందండి. యాక్చువల్లీ ఫస్ట్ మన లైఫ్ స్టైల్లో మెయిన్ ప్రాబ్లం అండి ఇది. జుట్టు రాలడం ఎందుకు వస్తుంటుంది? ఇప్పుడు ఓల్డెన్ డేస్ చూసుకుంటే మనము అప్పుడు డైలీ ఆయిల్ పెట్టేది, కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండేది, కరెక్ట్ నిద్ర ఉండేది, కరెక్ట్ లైఫ్ స్టైల్ అనేది ఉండేది. ఆటోమేటిక్ అప్పుడు మనకు ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ లేనప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే న్యాచురల్గా మెడిసిన్స్ ఏదైనా న్యాచురల్వి కుంకుడుగాయలు కానీ ఇది చింత చెట్టు గింజలు కానీ వాటితోని కొన్ని పౌడర్స్ చేసుకొని వాళ్ళు దాంతోనే అదే షాంపూగా కండిషనర్స్గా వాడుకునేది. ఈ కాలంలో ఏంటంటే మొత్తం కెమికల్ బేసెస్ అని వచ్చేసినాయి. కెమికల్ బేస్ అంటే మైండ్ సెట్ కూడా దాని ప్రకారం మన మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయింది, లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది, ఆహారపు అలవాట్లు చేంజ్ అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయండి. లైఫ్ స్టైల్ మెయిన్ లేకపోవడం వల్ల టోటల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే కొంతమందికి తరాల నుంచి, కొంతమందికి అలోపేషియా అనేది బట్టతల అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే లోకల్ అప్లికేషన్స్ ఏదో కొన్ని క్రీమ్స్ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు. ఆ అడ్వర్టైజ్మెంట్ బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, అది ఏదో బాగుంది అని చెప్పేసి 7 daysలో హెయిర్ వచ్చేస్తుంది, హెయిర్ థిక్ వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్ చూసేసి కెమికల్స్ బేస్డ్ వాడుతున్నారు. దాని నుంచి ఏమవుతుంది, అది కెమికల్స్ ఏదైతే ఉంటుందో అది ఉన్న మన హెయిర్ ఫాలికల్స్ అనేది డ్యామేజ్ చేస్తుంది. దాన్ని బట్టి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. డాక్టర్ గారు, అంటే ఒకప్పుడైతే పాతకాలంలో చూసుకున్నట్లయితే రకరకాల ఆయిల్స్ని అప్లై చేస్తుండే వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరికి టైం లేదు, ఆయిల్స్ అప్లై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది కూడా ఒక మెయిన్ కాజ్ అనుకోవచ్చా? అది మెయిన్ అండి. యాక్చువల్లీ టైం లేదనేది కాదు, టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనం గమనించాలి. అప్పుడైనా 24 గంటలే ఉండేది మనుషులకు, ఇప్పుడైనా 24 గంటలే ఉన్నది. కానీ ఏంటంటే టైం ప్రాపర్ మేనేజ్మెంట్ లేక ఇవన్నీ సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు టెక్నాలజీ ఉన్నది, సమయం ఉన్నది, కానీ మన లైఫ్ స్టైల్, మన ఆలోచన విధానము, మన ఫుడ్ విధానము ఇవన్నీ చేంజ్ అయిన తర్వాత ఏమవుతుంది, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయి తొందరతనం ఎక్కువైపోయిందంటే ఏదైనా ఇన్స్టెంట్ కావాలనే ఉద్దేశంతో మనం ఇది చేసుకుంటున్నాం. దాని నుంచి హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి హెయిర్ లాస్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఆయుర్వేదం ఆయిల్ చాలా మంది వాడుతుంటారు కదా. అంటే ఎట్లాంటి ఆయుర్వేద ఆయిల్స్ వాడడం వల్ల అంటే జుట్టుని కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది? చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య కాబట్టి ఇది. యాక్చువల్లీ మనం ఆయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఫస్ట్ మనము పోషకాహారం అనేది కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా ఆకుకూరలు అనేది ఉంటాయి, లీఫీ వెజిటేబుల్స్ అనేది
మెయిన్ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఇప్పుడు మాత్రలు ఇస్తుంటారు బయట హాస్పిటల్స్కి వెళ్తే. అదే మనం కూరగాయల్లో కానీ ఫ్రూట్స్లో కానీ మనము ఏదైతే మనం ఇప్పుడు పాలకూర కానీ ఇది చుక్కకూర అని ఉంటాయండి. యాక్చువల్లీ గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. మనకు హెయిర్కి అనేది మెయిన్ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ అలాగే మ్యాక్సిమం లేడీస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంటుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుంది. కొంతమంది గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. కొంతమంది డిసీజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు స్టీరాయిడ్స్ అనేది కొంత వాడుతారు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వాళ్ళు. కొంతమంది రేడియేషన్ కీమోథెరపీ క్యాన్సర్ కేసెస్ ఉంటాయి. వాటిలో కూడా ఏమవుతుందంటే ఆ క్యాన్సర్ రేడియేషన్ నుంచి అనేది మన బాడీలో పిత్తం అనేది అంటే హీట్ అనేది ఎక్కువ జనరేషన్ అయిపోయి నార్మల్ టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ అయినప్పుడు అది హెయిర్ అనేది ఉండదన్నమాట. అందుకోసం టోటల్ అలోపేషియా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనం తెలుసుకోవాలి ఏంటంటే కారణాలు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయిల్స్ అనేది చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్ ప్రకారం మనం అట్రాక్ట్ అవుతున్నాం, కానీ ఆయిల్స్ అనేది సెకండరీ. ఫస్ట్ వీ షుడ్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏమున్నాయండి, ఇప్పుడు కలర్స్ అని చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. చాలామంది ట్రైకాలజిస్ట్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని చెప్తున్నారు. మళ్ళీ సక్సెస్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండకూడదు కదా. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ టెంపరీ. మనం ఆలోచన విధానం బట్టి వచ్చినాయి. టెంపరీ సొల్యూషన్ చూసుకొని మనం సాటిస్ఫై అవుతున్నాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలామంది నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, లేడీసే, పీసీఓడి ప్రాబ్లం ఉంది. పీసీఓడీలో ఏమవుతుంది, ఎక్కువ మట్టుకి మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది, ఎక్కువగా లావు ఉంటారు. ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు జస్ట్ ఒక 6 months తర్వాత మ్యారేజ్ ఉన్నప్పుడు నన్ను కన్సల్ట్ చేశారు. వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు నేను అన్నాను, సార్ ఇంత సడన్గా అంటే ఎలాగంటే, ఏం లేదు సార్ పర్వాలేదు, ఇప్పుడైతే పీరియడ్స్ రెగ్యులర్ రాని మీరు మెడిసిన్స్ ఇచ్చేసి తర్వాత వాళ్ళే చూసుకుంటారు. అంత కేర్లెస్. సొంత కూతురికి ఈ విధంగా మైండ్ సెట్ వచ్చినప్పుడు, సొంత కూతురు గురించే ఆ విధంగా మన మైండ్ సెట్ చేంజ్ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం. నేనేం చేశాను, మెడిసిన్స్ ఇచ్చాను, హెయిర్ లాస్ తగ్గింది, ప్లస్ పీసీఓడి కూడా అంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వచ్చినాయి. 6 months ట్రీట్మెంట్ అది. 1-2 monthsలో అనేది నార్మల్ వచ్చే వరకు సరిపోయింది సార్, ఓకే సార్ నార్మల్ వచ్చేసింది, హెయిర్ లాస్ తగ్గింది అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేశారు. ఈ విధంగా ఉన్న సొసైటీ ఇప్పుడు మనకు. మనం ఏమో మెడిసిన్స్ గురించి ఆలోచన చేస్తున్నాము, నేనేమో లైఫ్ స్టైల్ అదే ఏదైనా ఫస్ట్ నుంచి ఉండాలి కదా. ఇప్పుడు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎక్కువగా కూర్చొని ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఫ్యాక్టర్ నుంచి, జంక్ ఫుడ్స్ నుంచి, సరిగా నిద్ర లేకపోవడము, వాటి నుంచి అనేది ఆమె ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నది మన సొసైటీ. సో దే షుడ్ చేంజ్ ది వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు మనం మెడిసిన్స్ కానీ ఆయిల్స్ కానీ ఎన్ని వాడినా కానీ మీరు కరెక్ట్ లైఫ్ స్టైల్ లేకపోతే, సమతుల్య ఆహారం లేకపోతే, సరిగా నిద్ర లేకపోతే దానికి పరిష్కారం అనేది ఉండదండి. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఎక్కువగా బైక్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ జాబ్ చేసేవాళ్ళు ఎక్కువగా బయట తిరుగుతుంటారు. డస్ట్ పడుతుంటుంది. అంటే కొంతమంది ఎవ్రీడే హెడ్ బాత్ చేయడానికి ఇష్టపడరు. ఒక రోజు తర్వాత ఒక రోజు అట్లా చేస్తుంటారు కదా. ఇది కూడా హెయిర్ ఫాల్కి ఒక రీజన్ అంటారా? అంటే అసలు హెడ్ బాత్ ఎప్పుడు చేయాలి? హెడ్ బాత్ అనేది నార్మల్గా ఏది అతి మంచిది కాదండి. ఇప్పుడు హెడ్ బాత్ డైలీ చేసినా వెంట్రుకలు పోతాయి. ఇంకొకటి ఏమైందంటే ఇప్పుడు అంతా రెడీమేడ్గా వచ్చేసింది. మనకి ఇప్పుడు గీజర్లు వచ్చేసినాయి. గీజర్లు వచ్చేసి 24 hours 365 days అనేది మ్యాక్సిమం గీజర్స్తోనే వాడుతున్నారు. గీజర్ వాటర్ వాడుతున్నారు. డైలీ హెడ్ బాత్ చేసే వాళ్ళకు హెయిర్ లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇంకొకటి ఎక్కువ వేడి, ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ ఒక లిమిట్గా పెట్టాడు దేవుడు అనేది 98.4. మనం ఏం చేస్తున్నాము, గీజర్ ఉంది కదా అని చెప్పేసి అది 100 కానీ 110 degrees ఉన్న వాటర్ని మన తల మీద పోసుకుంటున్నాం. దాని నుంచి ఏమవుతుంది, బాడీ అనేది ఒక లెవెల్కి అడ్జస్ట్ అయి ఉంటుంది. ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ పోసుకోవడం వల్ల కూడా మనకు హెయిర్ లాస్ అనేది విపరీతంగా వస్తుంటుంది. అది చాలామందికి ఈ బేసిక్స్ అనేది తెలియదు, చెప్పిన అర్థం చేసుకోరు. ఏంటంటే ఇప్పుడు డైలీ హెడ్ బాత్ చేయకపోతే ఏదో జిడ్డుగా ఉంటుంది, అది వాళ్ళ సైకాలజీ. అది ఇప్పుడు రోజు ఏదైనా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ మనం ఉన్నప్పుడు దాన్ని ఏదో ఆయిల్ అనేది పెట్టుకోవాలి కదా. 24/7 అయితే ఉండదు కదా హెల్మెట్ అనేది. సో దాని ప్రకారం మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ప్రాబ్లం అనేది ఉండదు. డాక్టర్, బేసిక్గా ఒకప్పుడు మగవారిలో మాత్రమే బట్టతల చూస్తుండే వాళ్ళం. ఈ మధ్యకాలంలో కొంతమందిలో ఆడవాళ్ళకు కూడా బట్టతల రావడం, ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవడం అవుతుంది. అసలు ఎందుకు జనరేషన్ మారే కొద్దీ హెయిర్ ఫాల్ ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా అవుతుంది? ఎలా చూడాలి? యాక్చువల్లీ జనరేషన్ మారే కొద్దీ అయినా కానీ ఆడవాళ్ళలో ఎక్కువ మట్టికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇప్పుడు టీనేజ్ తర్వాత అప్ టు మీనోపాజ్ అని ఒక ఏజ్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్ని మెడిసిన్స్ వేస్తుంటారు. పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ కానీ, పీరియడ్స్ ప్రీపోన్మెంట్ కానీ, వీటి నుంచి ఏమవుతుందనేది హెయిర్ లాస్ అనేది విపరీతంగా వస్తుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది బ్యాలెన్సింగ్ అనేది కోల్పోతుంది. దాని నుంచి వాళ్ళకు పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్లో మళ్ళీ సేమ్ హెయిర్ లాస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు జెంట్స్లో అయినా కానీ లేడీస్లో అయినా కానీ మెయిన్ స్ట్రెస్ అనేది బాగా వస్తుంది కాబట్టి దాంట్లో వస్తుంది ప్రాబ్లం.
అంటే ఇంట్లో సింపుల్గా చేసుకునే పద్ధతి అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలామంది రకరకాల రెమెడీస్ చేస్తూ ఉంటారు కదా, మీరు మా వాళ్ళకి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సింపుల్గా చేసుకునే రెమెడీస్? సింపుల్గా చేసుకునే రెమెడీస్ అనేది చాలా ఉన్నాయి, కానీ మనం ఫస్ట్ రెమెడీస్ గురించి ఆలోచన చేసే కన్నా ముందు వాట్ ఈస్ ది కాజ్ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలన్నమాట, మనం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే నీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ టెంపరీ ఆలోచన చేస్తే ఏముందండి, రెడీమేడ్గా చాలా ఉన్నాయి మెడిసిన్స్. ఏదైనా కానీ టైం అనేది వాళ్ళు సొంత జీవనాన్ని కోసం వాళ్ళు కేటాయించలేకపోతే ఇంకా మనం చెప్పిన మెడిసిన్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తారని గ్యారంటీ ఏమున్నది, అంతే కదా. అందుకోసమే ఏదైనా కానీ ఫస్ట్ మన మైండ్ సెట్ వి షుడ్ చేంజ్. మైండ్ సెట్ చేంజ్ అవుతే ఏంటంటే, అరే డాక్టర్ చెప్పింది మన మంచి కోసమే. ఇప్పుడు 10 డాక్టర్లు తిరిగే కన్నా ఈసారి చెప్పింది నమ్మకంతో వాడాలి. ఇప్పుడు అలా ఉంటే సింపుల్గా మన గుంటగలిగా రాకు ఉన్నదండి, గుంటగలిగాకు మనం కర్రీ చేసుకొని తిన్నా కానీ మన హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. అట్లా లీఫ్ వెజిటేబుల్స్ ఏమున్నా కానీ అంటే కొన్ని ఉన్నాయి, దాంట్లో ఉసిరికాయ ఉన్నది, కుంకుడుకాయ ఉన్నది. మన శాస్త్రం ప్రకారమే మనం చేసుకున్నా కానీ చాలా మంచిగా ఉన్నాయి, రెఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి అలా. కానీ మనం మెడిసిన్ కన్నా మనం ఫస్ట్ వాట్ ఈస్ ది కాజ్, ఇప్పుడు ప్రాబ్లం బట్టి మనం సొల్యూషన్ వెతుకుంటే మనకు అనేది పరిష్కారం అనేది ఈజీగా దొరుకుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే షాంపూస్లో కెమికల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడున్న జనరేషన్లో మీ సజెషన్ ఏంటి? అసలు ఎలాంటి షాంపూ వాడాలి, అసలు షాంపూ వాడొద్దా, మీరేం చెప్తారు? నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇప్పుడు 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు మార్కెట్లో మ్యాక్సిమం ఇప్పుడు నా దగ్గర హెయిర్ స్పెషలిస్ట్ దగ్గర పోయి వచ్చిన కేసెస్ చాలా వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు ఏదో లోషన్స్ ఇస్తుంటారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, ఎనాజియన్ క్రీమ్స్ ఏదో ఇస్తున్నారు. అది వాడినప్పుడు ఓన్లీ టెంపరీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి చెప్తాను, సార్ ఈ విధంగా ఉంటే మీకు ఈ విధంగా రిజల్ట్ 100% వస్తుంది, లేకపోతే ఇట్ ఈస్ ఓన్లీ మెయింటెనెన్స్ డిసీజ్ అని చెప్తాం. ఇప్పుడు వాళ్ళు చేంజ్ కాకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్ కదా. అందుకోసమే ఏదైనా కానీ డాక్టర్ అంటే ఆయుర్వేదిక్ అనుభవజ్ఞులైన డాక్టర్ సలహా ప్రకారము వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ, వాళ్ళ పోషకాహారాలు కానీ, వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, దానికోసం మనం చెప్తుంటే యోగాసనాలు చేయమని చెప్తాం. మాకు టైమే లేదని చెప్తారు. చాలా వాటికి టైం అనేది వేస్ట్ చేస్తుంటే టైం మేనేజ్మెంట్ లేక ఇవన్నీ పరిశాలు చేసుకొని మా దగ్గరకు వచ్చి మళ్ళీ కొంతమంది ఎవరైతే చెప్పినట్టు వింటారో విత్ ఫొటోస్తో సహా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మ్యారేజ్ దగ్గరికి వచ్చినప్పుడే మా దగ్గరికి వస్తుంటారు, సార్ హెయిర్ చిన్నగా ఉన్నది, మళ్ళీ కలర్స్లో అవ్వాలా ఇట్లా అని చెప్పేస్తే నేను మ్యాక్సిమం చెప్తాను, ఒక 6 months వాడిని మంచిగా వస్తుందని చెప్పేసి తర్వాత నార్మల్ అయిపోతారు ఇంకా వాళ్ళు. అంటే ఓన్లీ ఇన్స్టాంటే ఆలోచన చేస్తున్నారు మనుషులు. సో దట్ ఈస్ ది ప్రాబ్లం. మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతే ఎవ్రీథింగ్ ఈజ్ 100% షూర్ అని మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు మనం. ఓకే, అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మీరు ముందు నుంచి చెప్తున్నారు, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి అంటున్నారు. కొంతమంది వచ్చి మనకు రకరకాల వీడియోస్ని మనం పొద్దున్న లేస్తే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటాం. అంటే ఎగ్ తినాలని కొంతమంది చెప్తుంటారు, రకరకాలుగా చెప్తుంటారు కదా. యాజ్ ఎ డాక్టర్గా మీరేం చెప్తారు, మీరు సజెస్ట్ చేసే ఫుడ్ ఏంటి? లైఫ్ స్టైల్ అనేది మా ఆయుర్వేదిక్ ప్రకారం అష్టాంగ హృదయ అని ఒక బుక్ ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ అనేది దాంట్లో మన యూట్యూబ్లో కొట్టినా కానీ, మన లైఫ్ స్టైల్ అకౌంట్ ఆయుర్వేద అష్టాంగ హృదయాన్ని కొట్టినా కానీ మొత్తం చెప్తుందనమాట. అంటే మనం ఏం చేయాలి, ఒక టైం ప్రకారము మనం పంచమహాభూతాలతో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాం. మనం ఆ పంచమహాభూతాలు అనేది గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని, ఈ 5 అనేది మన బాడీలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన ప్రకృతికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ప్రకృతికి దూరంగా ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మార్నింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు పక్షులు ఉన్నాయి, వాటికి టైమింగ్ అనేది వాటంతకు అవే పాటిస్తాయి కదా. మళ్ళీ మనుషులకు ఇంత తెలివి ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాము, 10 o'clock డే టైంలో పడుకోవడము, డే టైంలో ఎప్పుడు పడితే అప్పుడు తినడము, నైట్ మొత్తం మేల్కొని ఉండడము, ఇది పద్ధతి కాదు అసలు. యాక్చువల్ మనం మొత్తం వెస్టర్న్ కల్చర్ అనేది వచ్చేసింది. యాక్చువల్ ఆయుర్వేద ప్రకారము ఉదయం 5 గంటలకైనా పోనీ 6 గంటలకైనా లేవాలి కదా. మన కోసం మనం 1 hour మన బాడీకి మనం కేటాయించుకోకపోతే, ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఛార్జింగ్ అయిపోయిందని ఎంబడి పిన్ను చూస్తాం మనం ఎక్కడుంది ఛార్జింగ్ చేయడానికి. కానీ మన ఛార్జింగ్ ఎవరు చేయాలి మరి? మ్యాక్సిమం సింపుల్ అండి లైఫ్ స్టైల్ అనేది. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, డైలీ 1 hour అనేది మన బాడీ కోసం మనం కేటాయించుకోవాలి. మ్యాక్సిమం కంటిన్యూస్ సిట్టింగ్ అనేది ఉండకూడదు. ఆయిల్ అనేది రెగ్యులర్గా పెట్టాలి, అది డే బేసిసే పెట్టాలి. అది కూడా చాలామంది ఏం చేస్తున్నారు, ఆయిల్ అనేది నైట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తున్నారు, ఉదయం తలస్నానం చేస్తున్నారు. ఏముందండి దాని నుంచి వచ్చేది ఏముందని చెప్పండి? ఏదో ఫార్మాలిటీకే పెడుతున్నారు కానీ రియాలిటీకి అయితే ఎవరు కరెక్ట్ చేయట్లేదు. యాక్చువల్లీ ఆయిల్ అనేది మార్నింగ్ పెడితే ఏమవుతుంది, మన మంచి కొంచెం మసాజ్ కూడా చేయించుకోవాలి, మనమే చేయాలి. లేకపోతే ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఆ విధంగా ఓపిక లేకపోతే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. మా ఆయుర్వేదిక్లో సిరప్ పిచ్చు అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే క్యాప్ లాంటివి చేసేసి దాంట్లో ఆయిల్ పోస్తారనమాట. దాని నుంచి ఏమవుతుందంటే ఆయిల్ అనేది హెయిర్స్ అనేది నరిష్మెంట్ బాగా వస్తుంది,
ప్లస్ ఇంకొకటి హెయిర్స్ కూడా స్ట్రాంగ్ వస్తే థిక్ వస్తుంది, ప్లస్ కలర్ కూడా తొందరగా వైట్ అనేది కాదండి. ఓకే, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ని ఇస్తారు మీరు మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి? అంటే కొంతమంది ఏంటంటే కొంచెం ఎర్లీగా ఇప్పుడిప్పుడే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందనే స్టేజ్లో వస్తుంటారు. కొంతమందికి ఆల్మోస్ట్ ఎక్కువ డ్యామేజ్ అయిన తర్వాత పరిగెట్టుకొని హాస్పిటల్కి వస్తుంటారు. సో అసలు ఏంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మన దగ్గర లేడీస్ అయినా జెంట్స్ అయినా వచ్చింది, ఇప్పుడు చిన్న వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి వస్తుంది హెయిర్ లాస్ అనేది. మనం కండిషన్ అనేది చూస్తాం, హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది కొంతమందికి. మనం కొన్ని అవసరమైతే ఏమవుతుంది, లోకల్ అలోపేషియా అనేది కొంతమంది పెయిన్ కొరుకుడు అని చెప్పేసి వస్తుంటారు, కొంతమంది హెయిర్ లాస్ అని చెప్పేసి వస్తుంటారు. ఓకే, కొంతమంది ఏదో ప్రాబ్లం హెడేక్ వస్తుంది, దాని నుంచి హెయిర్ లాస్ వస్తుంది, ఈ మెడిసిన్స్ వాడుతున్నా సరే వాడినప్పటి నుంచి ఇది వస్తుందని చెప్తుంటారు. కాబట్టి మనం ఏ కేసు వచ్చినా కానీ ఫస్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ ది కేస్. అంటే ఏంది ప్రాబ్లం, ఎక్కడ వచ్చింది, ఇప్పుడు చిన్న వయసులో ఎందుకు వస్తుంది, ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నాడా, హిమోగ్లోబిన్ కరెక్ట్ ఉందా, నిద్ర సరిగ్గా ఉందా అనేది మనం వీ హ్యావ్ టు అనలైజ్ ది కేస్. దాన్ని బట్టి మనం కారణం ఏందనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అలోపేషియా ఉంటుంది, అలోపేషియా అంటే ఓన్లీ పెయిన్ కొరకూడదు అని చెప్పేసి వస్తుంటారు మా దగ్గరికి. అది లోకల్ ప్రాబ్లం, అది ఇంటర్నల్ ప్రాబ్లం కాదు, అది లోకల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది దానికి మేము ఏం చేస్తాము, లోకల్ ఆయిల్ అప్లికేషన్స్ ఇస్తాము, క్రీమ్స్ అనేది ఉంటాయి ఆయుర్వేదిక్లో, దాని నుంచి 100% రిజల్ట్ వస్తుంది. కానీ పేషెంట్స్ అనేది ఓపిక అనేది ఉండాలి. చాలామంది వచ్చేసి 1 monthలో తగ్గిపోతుందా సార్ అని చెప్పేసి మా దగ్గరికి వస్తుంటారు. ఆల్రెడీ అలోపతిలో 1 year చూయించుకొని ఉంటారు, మా దగ్గరికి వచ్చేసి వితిన్ 1 monthలో తగ్గాలనుకుంటారు. మేము చెప్పేస్తాం 6 months అయితే టైం పడుతుందండి, కండిషన్స్ ప్రకారం మీరు చేంజ్ కావాలి, లేకపోతే తగ్గదని చెప్పేస్తాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఒక అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిలో తీసుకున్నట్లయితే మీకు ఇద్దరి నుంచి వచ్చే ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి ఈ రోజుల్లో అందరి నుంచి? మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది హెయిర్ లాస్ అనేది ఇద్దరిలో వస్తుంది. ఈ మగవాళ్ళను బాల్డ్నెస్ వస్తుంది, ఎక్కువ బట్టతల అనేది వస్తుంటుంది. మనం హిస్టరీ తీసుకుంటే ఏంటంటే మొత్తం మనం చెప్పిన విధంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, టైంకి నిద్ర సరిగా ఉండదు, సరిగా నీరు సరిగా తీసుకోరు, సరి ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంటారు. బిర్యానీలు ఇప్పుడంతా ఆన్లైన్లో వచ్చేసింది కాబట్టి ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్కువ చేసుకొని మన హెల్త్ మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. దీంట్లో మెయిన్ ఏదైనా కానీ లేడీస్లో కూడా హెయిర్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి దాంట్లో మనం కొద్ది లైఫ్ స్టైల్ చెప్తున్నాం కదా, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మనం ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ఆయుర్వేదిక్ ప్రకారం అదే ప్రకృతికి దగ్గరగా ఉండాలి. మనం ప్రకృతికి దూరం పోయినప్పుడు ఏం చేస్తాం, ఏదైనా విరుద్ధం అయిపోతుంది. అలాగే ఏదైనా ఆయుర్వేదిక్ ప్రకారం కొంత అవగాహన పెంచుకొని, ఇప్పుడు మనం చెప్పింది కరెక్ట్ అని మీరు నమ్మాల్సిన అవసరం లేదు, ఏదైనా శాస్త్రాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఫాలో చేసుకున్నా వస్తుంది. ఒక పేషెంట్ అయితే ఆయన అన్ఎడ్యుకేటెడ్ అండి, ఆయన ఏదో 10th వరకు ఆయన చదివాడంతే. ఆయనకు నార్మల్ ప్రాబ్లం వస్తే ఆయన ఏం చేశాడంటే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాడండి. లైబ్రరీకి ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా లైబ్రరీకి వెళ్ళి ఆయుర్వేదిక్ బుక్స్ తీసుకొని దాంట్లో చూసి మొత్తం ఆయన రోగమే తగ్గించుకున్నాడు. తర్వాత వచ్చి నాకు ఆ బుక్ ఇచ్చాడు ఆయన వచ్చి. నాకు అదే విచిత్రం అనిపించేది, అంటే డెడికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏదైనా కానీ. ఇప్పుడు డాక్టర్ చెప్పినంత మాత్రం మనం డెడికేషన్ చేయకపోతే జీరో కదా. ఇప్పుడు ఆ పేషెంట్ డాక్టర్ కన్సల్టింగ్ లేకుండా ఆయన స్వతహాగా ఇంట్రెస్ట్తోని ఒక లైబ్రరీకి వెళ్ళి ఆ డ్రగ్స్ తీసుకొని, ఆయుర్వేదిక్ డ్రగ్స్ తీసుకొని సొంతంగా ఆయన ట్రీట్మెంట్ చేసుకున్నాడు. అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం. అంటే మనకేంటి ఓపిక అనేది ఇంపార్టెంట్ దీంట్లో. సో ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారము, ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్ ప్రకారం చెప్పినట్టు వింటే 100% రిజల్ట్ వస్తుందండి. డాక్టర్, అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఇంకొక సమస్య ఏంటంటే తెల్ల జుట్టు. చాలా మందిలో ఈ తెల్ల జుట్టు వస్తుంది, అందరూ హెయిర్ డైస్ వేసుకుంటున్నారు. ఈ తెల్ల జుట్టు రావడానికి అసలు మెయిన్ కాజ్ ఏంటి? తెల్ల జుట్టు రావడానికి అనేది ఇప్పుడు మనకు 6 టేస్ట్లు ఉంటాయండి. ఇప్పుడు ఉప్పు తింటే మనకు బీపీ వస్తుందని తెలుసు, షుగర్ తింటే షుగర్ వస్తుందని తెలుసు. అలాగే పులుపు అనేది చాలామంది ఇప్పుడు చింతపండు కానీ స్పైసీ ఫుడ్స్ అనేది, మసాలాలు అనేది ఎక్కువగా తింటున్నారు. దాని నుంచి ఏమవుతుంది, హెయిర్ అనేది వైట్ వచ్చేస్తుంది. కొంతమందికి ప్రకృతి ప్రకారం, ఇది ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారం. కొంతమందికి ప్రకృతి పరంగా చూసుకుంటే వాళ్ళది మా ఆయుర్వేదిక్ ప్రకారం వాతం, పిత్తం, కఫం అనేది 3 రకాలుగా ఉంటాయి. పిత్త ప్రకృతి అంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, దానికి తగ్గట్టు వాళ్ళు హీట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడము, కూల్ వాటర్ ఎక్కువగా తీసుకోవడము, వీటి నుంచి ఏమవుతుందంటే బాడీలో వేడి అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. వేడి అనేది ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ అనేది వైట్ వచ్చేస్తుంది. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో వైట్ హెయిర్ అనేది వస్తుంది. దాంట్లో కూడా ఈ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మనకు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది హెయిర్ వైట్నెస్ అనేది. ఓకే, హెయిర్ వైట్నెస్ వచ్చింది కదా అని చెప్పి రకరకాల కలర్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 15 daysకి ఒకసారి అందరూ హెయిర్ కలర్ వేసుకుంటున్నారు కదా, దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుందని కొంతమంది అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? హెయిర్ డై వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకోవాలంటే ఎలాంటి హెయిర్ డైస్ వేసుకోవాలి? హెయిర్ డైస్ అనేది న్యాచురల్గా ఉన్నంత వరకు సేఫ్ అండి.
హెయిర్ డైస్ అనేది ఇప్పుడు చాలా మటుకి కెమికల్ బేస్డ్ ఎక్కువగా వస్తున్నాయి. కెమికల్ బేస్డ్ ఉన్నప్పుడు కంపల్సరీ దేర్ సైడ్ ఎఫెక్ట్ కంపల్సరీ. ఇప్పుడు మనకి ఏదో టెంపరీ కలర్ వచ్చినా కానీ ఇప్పుడు హెయిర్ డైస్ నుంచి కొంతమందికి క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు గార్నియర్ అని ఐశ్వర్య అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, చాలామంది వాడుతున్నారు అది. కానీ అది వేసుకున్నప్పుడు ఏదో కరెంట్ షాక్ వచ్చినట్టు ఉంటుంది హెడ్కు. అయినా కానీ ఇక వేరే ఆప్షన్ లేక అది వాడుతుంటారు. ఈ కెమికల్స్ అనేది మ్యాక్సిమం వీ షుడ్ గో ఫర్ న్యాచురల్ హెయిర్ డైస్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు మెహందీ ఉన్నది మన దగ్గర, మెహందీ మందారం ఆకులు ఉన్నది, ఉసిరి ఉన్నది. మన దాంట్లో ఆయుర్వేదిక్లో ఒక అప్ టు 40 years ఏజ్ వరకు కొన్ని మెడిసిన్స్ అనేది వీ కెన్ పర్మనెంట్లీ చేంజ్ యువర్ హెయిర్ కలర్. కానీ కండిషన్స్ ఉంటాయి చెప్పినట్టు. దాంట్లో ముక్కులో డ్రాప్స్ అనేది ఉంటుంది, అనుతైలం అనేది నస్యం ఉంటుంది. ఇప్పుడు హెయిర్ అనేది మెయిన్ హెడ్ రిలేటెడ్ కాబట్టి మన ముక్కులో డ్రాప్స్ అనేది ఒకటి ఉంటుంది, అనుతైలం అనేది. అనుతైలం అనేది మన చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసి కొంత లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఒక్క తెల్ల వెంట్రుక అనేది ఉండదండి. వచ్చినా కానీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ మాత్రం మ్యాక్సిమం. కానీ అప్ టు 40 years వీ కెన్ రివర్స్. ఆఫ్టర్ 40 years దేర్ ఇస్ నో ఛాన్స్ ఇన్ హెయిర్ వైట్, అది హెయిర్ డార్కెనింగ్ అనేది లేదండి. ఓకే, అంటే మనం చాలా మందిని చూస్తుంటాం, ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎక్కువసేపు మసాజ్ చేసుకుంటూ ఉంటారు. స్పెషల్గా వెళ్ళి కూడా మసాజ్ సెంటర్లో మసాజ్ చేయించుకుంటారు. అంటే హెడ్ మసాజ్ చేయించుకోవడం వల్ల హెయిర్కి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్ మనం బ్రెయిన్ మీద ఇప్పుడు వెంట్రుకలు వస్తుంటాయి తల మీద. హెడ్ మసాజ్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ అనేది కొంత దానికి కూడా సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆయుర్వేదిక్ శాస్త్రంలో. మన తల ఆయిలింగ్ ఒకటే కాకుండా టోటల్ బాడీ మసాజ్ ఉంది. మన ఆయుర్వేదిక్ దినచర్య ప్రకారము మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలంటే 5 గంటలకు లేవాల్సి వస్తుంది. కానీ ఈ లైఫ్ స్టైల్లో ఇదంతా కష్టం ఉన్నది. కానీ నార్మల్గా 6 o'clock మనం మేల్కొన్నా కానీ కొన్ని నువ్వుల నూనెలు ఉన్నాయి, హెడ్ మసాజ్ చేసుకోవచ్చు. టోటల్ బాడీ మసాజ్ చేసుకుంటే టోటల్ మన బాడీ సర్క్యులేషన్ బాగుంటుంది, బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, మజిల్ స్ట్రాంగ్ ఉంటాయి. మన యాంటీ ఏజింగ్ అంటే మన వయసు అనేది తొందరగా కనిపించదు ఎక్కువ మటుకి. మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన హెడ్ కొంతమందికి నిద్ర లేకపోతుంటారు, జస్ట్ మేము ఆయిల్ ఇస్తేనే నిద్రపోతారండి. అంటే ఎంత ఎఫెక్ట్ ఉంది ఆయిల్ మసాజ్ అనేది. కాబట్టి ఇది గ్రహించాలి. అంటే ఇప్పుడు గ్రహించాలంటే కొద్దిగా తెలిసిన వాళ్ళైతే మనం చెప్పింది అర్థం చేసుకుంటారు. కొంతమంది అయితే అసలు ఆయిల్ వద్దు, సరే మన క్రీమ్స్ ఉన్నాయని అడుగుతుంటారు. అంటే ప్రాబ్లం వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. సో దే షుడ్ చేంజ్ దట్ మైండ్ సెట్. అంటే అటువంటి అవగాహన, అటువంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాళ్ళు మేము చెప్పినట్టు వింటారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ సమస్యతో కూడా ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుందా, అసలు ఎలా తగ్గించాలి దీన్ని? డాండ్రఫ్ అనేది లోకల్ ఇన్ఫెక్షన్, కొంతమందికి ఇంటర్నల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. డాండ్రఫ్ అనేది దారుణకం అంటారు మా ఆయుర్వేదిక్లో. ఇది కూడా మెయిన్ కారణం ఏంటంటే నూనె సరిగా పట్టకపోవడము, స్కిన్ అనేది డ్రై అవుతుంది, స్కాల్ప్. ప్లస్ అలాగే ఇప్పుడు మనం గీజర్లో ఎక్కువ వేడి నీళ్ళు పోసుకుంటాం కదా, ఇప్పుడు మన హెయిర్లో అనేది స్వెట్ గ్లాండ్స్ అనేది, అంటే స్వెట్టింగ్ అనేది వస్తుంటుంది. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇట్ విల్ గో. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ వేడి నీళ్ళు, ఎక్కువ చల్ల నీళ్ళు, ఇర్రెగ్యులర్ ఆయిలింగ్, దీని నుంచి ఏమవుతుందంటే డస్ట్ అనేది అక్కడ పేరుకుపోయి డాండ్రఫ్ అనేది ఏర్పడుతుంటుంది. డాండ్రఫ్కి ఆయుర్వేదిక్ ప్రకారము మంచి ఔషధాలు ఉన్నాయి. ఇప్పుడు నీలిభృంగ తైలం అని అంటారు, నల్పమరాది తైలం అని ఉంటాయి. కానీ ఏదైనా కానీ వాట్ ఈస్ ది కాజ్ అనేది చూసుకొని మనం చూసుకుంటే మనకు డాండ్రఫ్ అనేది పూర్తిగా నయమవుతుంది. ఓకే, అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలా మంది గ్రే హెయిర్తో కూడా ఇబ్బంది పడుతుంటారు. గ్రే హెయిర్ వచ్చేసింది అని చెప్పి. ఎందుకు ఈ గ్రే హెయిర్ రావడానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? గ్రే హెయిర్ అనేది ఈ వైట్ హెయిర్లో నేను చెప్పాను కదా, ఇప్పుడు పూర్తిగా పక్వమైనప్పుడు వైట్ వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ వైట్, డైరెక్ట్ బ్లాక్ నుంచి వైట్ అయితే కాదు. సో అది వైట్ హెయిర్ కన్వర్షన్ టైంలోనే ఇది గ్రే హెయిర్ కానీ కనిపిస్తుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లడ్, మీరు అన్నారు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పారు. అంటే ఒక మేల్కి ఫీమేల్కి ఎంత బ్లడ్ పర్సంటేజ్ ఉండాలి, రైట్ పర్సంటేజ్ ఎంత అనేది మీరు చెప్తారా? రైట్ పర్సంటేజ్ హిమోగ్లోబిన్ అనేది ఏజ్ బట్టి డిఫరెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, ఓల్డ్ ఏజ్లో కానీ డిఫరెంట్ ఉంటుంది. నార్మల్గా అయితే 12 to 15% అనేది ఉండాలి. ఇప్పుడు ఈ లేడీస్లో ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్, ఓవర్ బ్లీడింగ్, ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి హిమోగ్లోబిన్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు మనం హిమోగ్లోబిన్ అనేది పెంచుకుంటే ఆటోమేటిక్ హెయిర్ లాస్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఐరన్ సప్లిమెంట్స్ మా ఆయుర్వేదిక్ ప్రకారం చాలా ఉన్నాయి. మండూర భస్మం అనేది ఉంటుంది, తాప్యాది లోహం అనేది ఉంటుంది, భృంగరాజు, ఇప్పుడు మనం గుంటగల గారు చెప్పుకున్నాం కదా, గుంటగల గారు పౌడర్ అయినా కానీ, ఉసిరిలో మనము ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఐరన్ ప్యాన్స్లో వండుకొని తిన్నా కానీ మన హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అదే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే నాన్ స్టిక్ అని చెప్పేసి అల్యూమినియం పాత్రలు వాడుతున్నారు. దాని నుంచి మన అబ్జర్ప్షన్ లెవెల్ తగ్గిపోతుంది, డైజెస్టివ్ పవర్ తగ్గిపోతుంది, దాని నుంచి హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. ఓకే,
థ్యాంక్ యూ డాక్టర్ రాకేష్ కుమార్ గారు. హెయిర్ లాస్కి సంబంధించి ఈరోజు చాలా విషయాలు మీరు తెలియజేశారు అండ్ ఆయుర్వేద ప్రాముఖ్యతను కూడా హెయిర్ లాస్ విషయంలో మీరు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.